హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంబటి మురళి గారు. అంబటి మురళి గారు గడిచిన ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అక్కడ ఓటమి చెందారు. ఓటమి చెందిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖంగా వార్తల్లో ఉన్న వ్యక్తిగా నిలిచారు అంబటి మురళి. అంబటి మురళి అక్కడ ధూళిపాల నరేంద్ర కుటుంబం, ధూళిపాల నరేంద్ర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సార్ నమస్తే. ఏంటి మీ హడావుడి? నమస్కారం అండి. హడావుడి చేస్తున్నారు పొన్నూరులో. హడావుడి ఏమి లేదు సార్. హ్మ్. మనం ఒక టార్గెటెడ్గా సంక్షేమ కార్యక్రమాలు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని ఆశించి గత ఎన్నికలకు పూర్వం 1.5 సంవత్సరం నుంచి పొన్నూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా నాకు ఇవ్వలేదు, కానీ టికెట్ ఇచ్చి ఇంటర్వ్యూ పిలిచారు. అదొక గర్వకారణం. అయితే అప్పట్లో నాకు రాజకీయంగా అనేక మంది సలహాలు ఇచ్చారు. ధూళిపాల నరేంద్ర బలమైన నాయకుడు, ఇప్పటి వరకు 6 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచారు, వారి తండ్రి కూడా 2 సార్లు గెలిచారు, ఎందుకు నా నియోజకవర్గం అడుగుతున్నాం అనేది. బేసిక్గా నాకు రాజకీయాల్లో కిక్ ఉండాలంటే ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకోవాలని నేను ఆ టికెట్ని కోరుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా నాకు అంతకుముందే పరిచయం ఉన్నప్పటికీ కూడా నేను గ్రౌండ్ లెవెల్లో ప్రూవ్ అవడం వల్ల వారు నాకు టికెట్ ఇచ్చి తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. సరే, మరి ఆ నియోజకవర్గంలో లేకపోతే గుంటూరు పార్లమెంట్లో నేను జూనియర్ మోస్ట్ నాయకుని, అంటే ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిని. సీనియర్ మోస్ట్ ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం తరఫున. ఎందుకంటే వారు 6 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచారు, వారి తండ్రి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు. అంటే వారి నియోజకవర్గం వారి జాగీరుగా ఉండిపోయింది. అలాంటి నియోజకవర్గంలో టోటల్ పార్లమెంట్లోనే అత్యధిక తక్కువ ఓట్లు మొన్న 30,000తోనే ఓడిపోయారు. మిగతా అందరూ 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయారు, సీనియర్ నాయకులు కూడా. కిక్ ఉంటుంది అనుకున్నారు, కానీ మీకు విజయం రాలేదు, ఓటమి వచ్చింది. విజయం రాలేదు. ఓటమి కూడా కిక్ ఇస్తుంది. అయితే పార్టీ నేను ఓటమి చెందినందుకు బాధపడే సమయంలోనే అర నిమిషంలోనే ఓదార్పు నాకు లభించింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్థాపించలేకపోతే పొన్నూరులో మనం గెలవకపోవటం ఇదేం పెద్ద విచిత్రమైన విషయమే కాదు. ఎందుకంటే నాకు ఎన్నికల్లో వాతావరణం చూసి వివిధ సర్వేల ద్వారా తెలిసింది కూడా, గెలుస్తామనే ఆశ మాత్రం కలిగిన మాట వాస్తవం. మానసికంగా ఇది 100% ఇక్కడ విజయం సాధించేస్తామని అమాయకంగా నేనేమి నియోజకవర్గంలోకి రాలేదు. ఒకసారి అటు ఇటు పడినా కూడా కన్సిస్టెంట్గా పాలిటిక్స్ చేద్దామనే యాంబిషన్ ఉంది. దానివల్ల అది నిజమైంది, కానీ గెలుపు నిజం కాలేదు. పొన్నూరుకి ఎవరు వెళ్ళినా జస్ట్ పోయి అదృష్టిని పరీక్ష చేసుకుని తర్వాత వచ్చేస్తారు కదా. మీరేంటి అక్కడ టెంట్ వేసి కూర్చున్నట్టున్నారు? టెంట్ సార్, కాంక్రీట్ బిల్డింగ్ కట్ట అంటే 9 సార్లు గత ఎన్నికలు జరిగితే ఏ ఒక్క అభ్యర్థి ధూళిపాల నరేంద్రకి కానీ వారి తండ్రి వీరయ్య చౌదరి గారికి కానీ రెండోసారి పోటీ చేసిన వ్యక్తి లేరు. ఒక్కరే ప్రత్యర్థి. ఇప్పుడు ఒక్కరే ప్రతిసారి రావడం పోవడం. వీరికి కూడా ఇది ఆట అయిపోయింది. అందుకని ధూళిపాల నరేంద్ర అనే వ్యక్తి బలమైన నాయకుడని ఆంధ్ర రాష్ట్రం నమ్ముతున్నదంతా నిజం కాదు. పొలిటికల్ వ్యాక్యూమ్లో ఇతను ఆజానుబాహుగా కనపడుతున్నటువంటి ఒక గాలి ఊదిన బోర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు మామూలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా సర్పంచ్లు అంతా బాగా గెలిచేవాడు. పర్టికులర్గా పొన్నూరు మండలంలో మెజారిటీ ఆఫ్ మా సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ గెలిచేది, కానీ అభ్యర్థిని పోటీ పెట్టడంలో విఫలం అయ్యేవాడు. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి మరి ఒకప్పుడు ఎన్జీ రంగా పాలించినటువంటి ఊరు, ఎన్జీ రంగా పుట్టిన ఊరు పొన్నూరు పట్టణంలోనే కలిసి ఉంటుంది, నిడుబ్రోలు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దానిలో వీళ్ళ ప్రాపకం అలా ప్రతిపక్షాలు ఫెయిల్యూర్ తప్ప ప్రతిపక్షాలు దాంట్లో బలమేం కనిపించట్లేదు ఇప్పుడు కూడా మీకు. నాకు ఇప్పుడు మీరు గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చేవారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం కన్నా ప్రతిపక్షం లేకపోయినా వ్యాక్యూమే మన రాష్ట్రంలో ఉన్నట్టుగా. మురళి 2 ఏళ్ళ ముందే వెళ్ళాడు కదా. అంబటి మురళి 7.5 ముందే వెళ్ళాడు. అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళారు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. సో అన్ని చేసింది గెలవలేకపోయారు. అంటే నేను దాంట్లో అండి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను కార్యక్రమాలు చేయడానికి ఎమ్మెల్యే కూడా సుముఖం కదా ఆ రోజు. ధూళిపాల నరేంద్ర అనే అతను ప్రతిపక్షంలో ఉండాడు, అతనికి ఏం సంబంధం లేదు. నేను స్పేస్ చేసుకుని అక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలోనే టికెట్ వరకు ఎదిగాను. తర్వాత బాగా చేశాను కాబట్టి తక్కువ దీంతో ఓటమి చెంది ఉంటాను. తర్వాత మీకు తెలుసు రోసీ గారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం, నేనేమో అసెంబ్లీకి ఉండడం. అది
సో అంతవరకు సక్సెస్ అయ్యగలిగాను అనుకుంటా. బేసికల్లీ స్టేట్లో వేవ్ లేదు, వేవ్ నెగిటివ్గా ఉందనేది అర్థమైంది. ఈసారి ఓడిస్తారా? 100కి 200% ఓడిస్తాం, పక్కా. దాంట్లో మీకు డౌటే లేదు. రికార్డ్ చేసి పెట్టుకోవాలి దీన్ని. రికార్డ్ చేసి ఏం సార్ పెట్టుకో. ఎందుకు ఓడిపోవాలి? ఇన్నిసార్లు గెలిచిన నరేంద్ర ఏదో ఒక మనిషి సక్సెస్కి అంత ఈజీగా ఏదో జాక్పాట్లకు ఒకసారి వస్తుందేమో సక్సెస్, కానీ అన్నిసార్లు గెలవడం అనేది సార్ అన్నిసార్లు jackpot మిమ్మల్ని అవుతుంది. మిమ్మల్ని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను సార్. Hmm. పొన్నూరు నియోజకవర్గం గత సంవత్సరంన్నర కాలంలో Hmm. యాక్టివ్గా ఉండడానికి ప్రతిపక్షం అంటారా, అధికార పక్షం అంటారా? మీరైతే 175 నియోజకవర్గాల్లో మీ హడావుడి మీ బ్రదర్ హడావుడి కనపడుతుంది. నేను అనేది కారణం హడావుడి అంటే కూడా నేను యాక్సెప్ట్ చేయను. Hmm. బికాజ్ స్థానిక సమస్యల మీద Hmm. కన్సిస్టెంట్గా పోరాటం చేస్తాం. Hmm. అప్పుడు మన్నవలో జరిగినటువంటి ఎస్సీ సర్పంచ్ మీద జరిగిన దాడిలో కానీ, మరి లేకుంటే నిన్న జరిగినటువంటి రైతుల మీద జరిగినటువంటి మొక్కజొన్న రైతుల మీద జరిగినటువంటి, అంటే నేను అనేది ఏంటంటే అండి, ప్రజల్లో ఏదైతే సమస్య ఉందో, లేకుంటే ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం మాట్లాడి దాన్ని నిదానంగా ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్ళి ఆ ఉద్యమాన్ని స్టార్ట్ అయిన తర్వాత మనం ధైర్యంగా ఎదుర్కోగలిగితే ఆ ప్రజలకి న్యాయం చేయడానికి మనం ప్రయత్నం చేసామనేటువంటి ఒక పాజిటివ్ అవుట్లుక్ మనకు పనికొస్తుందని నేను ఏముంది మొక్కజొన్నల దాంట్లో? మొక్కజొన్నలు అన్ని కొనేసి అంబటి మురళి గోడౌన్లో దాచిపెట్టుకొని మొక్కజొన్నకు ధర లేదు అని హడావుడి చేస్తే, ఇదిగో అంబటి మురళి చేసింది ఇది, ఇంట్లో మొత్తం మొక్కజొన్న కొని దాచిపెట్టేసి ఇక్కడ వచ్చి హడావుడి చేస్తున్నారని టీడీపీ వాళ్ళు ప్రపంచానికి చూపించారు. అది ఎవరి కోసం పోరాటం చేసినట్టు మీరు? సార్ దీంట్లో మే 25వ తారీఖున పోరాటం స్టార్ట్ అయిందండి. ఉమ్. జూన్ 25వ తారీఖున ముగిసింది. ఉమ్. చూడండి, అంటే నెల రోజుల ప్రోగ్రాంలో నేను అడిగింది క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ ఉప క్వశ్చన్ 2400 రూపాయలు మొక్కజొన్న క్వింటా ధర, మద్దతు ధర అనేది ప్రజలు అడుగుతున్న రేటే కాదు, కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధర. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి పంటకి మద్దతు ధర కేంద్రం చేత ప్రకటింపజేసి ఆ రకంగా కొనుగోళ్లు చేసి కొనుగోలు కేంద్రాలు తెరిపించి కొనుగోలు చేసినటువంటి సంఘటనలు మనకి అన్నీ తెలుసు. అదే క్రమంలో 2400కు మొక్కజొన్న కొనమని నేను అడుగుతున్నాను. ఆ రోజు గుంటూరులో మే 25వ తారీఖున భారీ ధర్నా చేశాను. ఆ ధర్నా కూడా అండి నా స్లోగన్ ఒకటి, 2400 రూపాయలకి మొక్కజొన్న కొనాలని. అయితే ఆఖరి నిమిషంలో నాకు పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అన్న ఇది మొక్కజొన్నది చిన్న విషయం కాదు, ఇది మీరు చేస్తే చేయండి, కానీ ఇది నియోజకవర్గ ఇష్యూ కాదు, ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఇది జిల్లా ఉద్యమంగా చేయండి అని అంబటి రాంబాబు గారికి వారి డైరెక్షన్ ఇవ్వడం, నేను మళ్ళీ జిల్లా ఉద్యమంగా ప్రకటించి పొన్నూరే లీడ్ చేసింది, అంతా పొన్నూరు లీడ్ చేసింది, కానీ జిల్లాకి పెట్టి. కారణం ఎందుకయ్యా అంటే పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ళు పంట ఈ సంవత్సరం వచ్చింది, అంటే విచ్ ఈజ్ హయ్యెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ ఎత్తున పండించినటువంటి నియోజకవర్గాలు లేవు కనుక సమస్య అక్కడ ఎక్కువ ఉంది. నష్టపోతున్న వ్యక్తులు రైతులు అక్కడ ఎక్కువ ఉన్నారు. ఆ రైతులు, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు కనుక వారి తరపున పోరాటం చేస్తే వారికి కరెక్ట్ అనిపిస్తే నాకు మంచి పేరు వస్తుంది ఇప్పిస్తే అనే దాని మీద నేను చేశాను. దాంట్లో నాకు దొరికినటువంటి బోనస్ పాయింట్ ఏంటంటే ధూళిపాళ్ల నరేంద్ర ఎవరైతే రెస్పాన్సిబుల్లో ఏది మొక్కజొన్న కేంద్రాలు ఓపెన్ చేయించి కొనుగోలు కేంద్రాలు 2400 కొనాల్సినటువంటి శాసనసభ్యుడు స్ట్రెస్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెరిపించాలో ఆ వ్యక్తే 1600 రూపాయలు కొంటున్నాడు. ఎందుకు కొంటున్నాడా అంటే ఆయనకి సంగం డైరీ అనే ఒకటి ఉంది, దానికి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ ఉంది, దానిలో వీరే ఫీడ్ చేసి రైతులకు అంటగడుతుంటారు. దానికి మొక్కజొన్నే ప్రధానమైనటువంటి ఫీడ్లో ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్. సో దాన్ని వీరు 1600 కొన్నారు, గోడౌన్ నిండా లక్షలాది బస్తాలు నిల్వ చేశారనేది జగమెరిగిన సత్యం నియోజకవర్గ వ్యాప్తంగా. దాన్ని నేను ఫోకస్ చేశాను. ఓకే, చేస్తే ధూళిపాళ్ల నరేంద్ర గారు కూడా పాపం ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ ఒక విలేకరు దగ్గర ఇలాగే వ్యాఖ్యానించారండి, అతను చేసే ఉద్యమంలో న్యాయం ఉంది కానీ నన్ను అనకూడదు అని. అంటే నువ్వు 1650 కొంటున్నప్పుడు నిన్ను అనుకోకుండా ఎలా ఉంటాను నేను? అంటే నేను కొనడం లేదని లేదు, ఆయన బయటకు వచ్చి 2100 కొన్నాను అన్నాడు. ఆయన చెప్పాడు నేను కొంటున్నాను, 2100 కొంటున్నాను. నేను ఒకటే ప్రశ్న అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ప్రకారం మద్దతు కేంద్రాలు ఎంత ఉందో అంత కొన్నాను వాడివి, నువ్వు వాళ్ళు 2100కి ఎందుకు కొంటున్నావు? నువ్వు 2100 నువ్వు అంటున్నావు, కానీ నువ్వు కొంటుంది 1600. బికాజ్ దాంట్లో ఆయన ఎత్తుడు దింపుడు గోతం ఖర్చు, ఆయన తెలుగుదేశం బ్రోకర్లకు ఒక 100-150 రూపాయలు ఇచ్చి ఆయనకి గిట్టుబాటు ధర 2100 సంగం డైరీ రికార్డులో రాసుకుంటున్నారు. రైతుకి చేరుతుంది ఎంత? ఇప్పుడు మద్దతు ధర అంటే ఏంటి సార్?
రైతుకి ఏం చేరుతుందో అదే ముఖ్యం కదా. 1600 రూపాయలు రైతుకు వచ్చిన తర్వాత నీకు 2100 పడుతుందో 2400 పడుతుందో ఈ మెటీరియల్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు మద్దతు కేంద్రాల్లో ఆ రోజు ఉండే రేటు 2400 2300 ఆ రోజు కొన్నావుగా నువ్వు. మరి వాళ్ళు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? నువ్వే మద్దతు కేంద్రం తెరిపించాల్సిన నువ్వు ఎందుకు తెరిపించట్లా? నీకు ప్రధానమైన గురుతరమైన బాధ్యత పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడి మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా పంట ఇక్కడ పండిస్తున్నారు కనుక ఇక్కడే మనకి బాధలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎంత కొన్నారు? మీరు గోడౌన్లో పెట్టింది మీరు ఎంత కొన్నారు? నేను మీరు గోడౌన్లో అంటే పగలగొట్టి మరి అంటే ఇది మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు పేలాల పిండి నోటి నిండా పోసుకుని ఏప్రిల్ ఫూల్ అంటే ఎగిరితే ధూళిపాళ్ళ చేసిన పని అలాంటిది. ఇది అది ఏప్రిల్ ఫూల్ అవడానికి. నా ఇంటి పక్కన గోడౌన్ ఉన్నమాట వాస్తవం సార్. ఆ గోడౌన్ ఒకప్పుడు నా సహాయ సహకారాలతోనే ఆ సోదా సముద్రయ్య ఆయన స్థలంలో నిర్మించింది. దానిలో మీకు కూడా తెలుసు జగన్నామ సంక్షేమ కార్యక్రమాలు నేను ఎంత బాగా చేశాను. మీరు కూడా ఒకప్పుడు ఇంటర్వ్యూ చేశారు. 33,000 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాను, స్టంట్లు చేయించాను, మరి స్టంట్లు వేయించాను, బైపాసులు చేయించాను. గ్రామాన 64 గ్రామాల్లో జగన్నామ సంక్షేమ శిబిరాలు నడిపినప్పుడు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది నాకు. దీనిలో స్టోర్ చేసేవాడిని. అంటే పెండేలు అనండి, లేకుంటే టేబుల్స్ అనండి, మెటీరియల్ ఇవన్నీ. ఆ క్రమంలో నిర్మించిన గోడౌన్లో సోదా సముద్రయ్య స్థలం అది. అది అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత సోదా సముద్రయ్య ఇచ్చాయా నీకు పని అయిపోయింది కదా, నేను వాడుకోనా అంటే, నువ్వు వాడుకోయా, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకుంటాను, అప్పుడు నాకు ఇవ్వు అంటే, పర్లేదయ్యా నువ్వు ఎప్పుడైనా తీసుకొని చెప్పి అతను గత 2 సంవత్సరాల నుంచి మొక్కజొన్న దానిలో పెట్టుకుంటాను. మీది కాదు అంటే మీకు స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే వైఎన్ఆర్ గారు, అక్కడ ఉంది ఇతని జీవితం లెక్క ప్రకారంగా ఒక 1500 బస్తాలు, అంతే. 1500 బస్తాలు విలువ ఎంత ఉంది? దానిలో ఆ సోదా సముద్రయ్య చెప్పాడు, అయ్యా 20 లక్షల రూపాయలు సరికిది, దీనిలో అంబటి మురళికి లాభం వస్తే 50,000 రూపాయలు వస్తుంది, 50,000 రూపాయలకి కక్కుర్తి పడే మడిసి అతను ఈ ఊరికే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు, 1.5 కోటి ఖర్చు పెట్టాడు అని చెప్పాడు. అందువల్ల అదంతా ఒక ఫార్స్ అండి. నన్నేదో ఎక్యూజ్డ్ చేయాలనుకుని పొలిటికల్ అలిగేషన్ కాదు కదా. అధికారుల బృందం వచ్చింది అక్కడికి, వచ్చారు. అధికారుల బృందం రాలేదు సార్. తెలుగుదేశం నాయకులు, పోలీసులు, అధికార బృందం ముగ్గురు కలిసి వచ్చారు. మీరు అట్లా అనొద్దు, ముగ్గురు కలిసి వచ్చారు. వీళ్ళేమో పగలగొట్టారు, కారులో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తీశారు, బస్తాల మీద జల్లారు. ఆ వెంటనే పోలీసు వారు రైతులు వస్తేనేమో వాళ్ళని తోసి అవతల పారేశారు, తాళ్ళేసి లాగేశారు. ఎవరిని రానిలేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ చేసింది. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంది. వెంటనే 5 రైతులు వచ్చి మేము పెట్టుకున్నాం సోదా సముద్రయ్య గోడౌన్లో, మాదింత అంటే వాళ్ళ పాస్బుక్లు అన్నీ తీసుకున్నారు. అన్నీ తనిఖీ చేసి వీళ్ళదే సరికని వీళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు. నోటీసులు ఏమన్నారంటే 5,000 రూపాయలు పెనాల్టీ కట్టండి, ఎందుకంటే మీరు కమర్షియల్ గోడౌన్ కింద వాడుతున్నారు దీనిని. అంటే ఇది కమర్షియల్ గోడౌన్ కాదు, ఇది రైతులు దాచిపెట్టుకున్నారు, అది కూడా ఈ ప్రభుత్వం 2,400 రూపాయలకి మద్దతు ధరకి కొనుగోలు కేంద్రాలు తెరుస్తారని ఆశతోటి మేము నిల్వ చేసుకున్నాము అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఏవో అయితే 5,000 రూపాయలు పెనాల్టీ కట్టమందో కమర్షియల్ కూడా ఆమె ఇచ్చింది. ఏమని అంటే దీనికి సమాధానంగా అడ్వకేట్ పంపించేశాడు రైతుల పక్షాన. పంపిస్తే మీది కమర్షియల్ గోడౌన్ అయితే 5,000 కట్టండి, కానీ మేము కమర్షియల్ గోడౌన్ అనలేదు అని. ఓకే, అదైపోయింది. అదైపోయిన తర్వాత ఈ పగలగొట్టిన గోడౌన్ని, అంటే మీకు ఈ పరిణామాలు చూడండి. 5వ తారీఖున గోడౌన్ పగలగొట్టారు. సుమారుగా 6-7 తారీఖుల్లో స్వంత ప్రభుత్వంలో ధూళిపాళ నరేంద్ర అనుచరులు, నాయకులు, 3 మండలాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీకి టౌన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరి మీద ఇదే ప్రభుత్వం కేసు కట్టింది. 31 మంది మీద గోడౌన్ పగలగొట్టినందుకు. సో ట్రెస్ పాసింగ్ కింద కేసు పెట్టారు. ఆ గోడౌన్ పగలగొట్టడం తప్పని. ఇది ఎప్పుడైతే చేశారో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ధూళిపాళ నరేంద్ర ఈ రైతుల మీద 6వ తారీఖు 7వ తారీఖు ఇది కడితే 9వ తారీఖున 14 మంది మీద ఎస్సీ కేసు కట్టారు. ఆ 14 మంది రైతులు కూడా కాపు కులానికి చెందినవారు, నాకు కొంతమంది బంధుత్వం ఉన్నవారు, ఎస్సీ కేసు కట్టారు. ఇంకా దాంతో నా ఉద్యమం ఆగదు కదా. ఎస్సీ ఎవరున్నారు రైతులు అక్కడ? ఎవరు కేసు పెట్టారు? ఈ ఎస్సీ కేసు ఎవరు పెట్టారా అంటే ఆ రోజు 31 మంది మీద కేసు పెట్టారు. ఐడెంటిఫై అయినంత వరకు పెట్టారు. ఇంకా 100 మంది 200 మంది ఉన్నారు, అది వేరే విషయం. వాళ్ళల్లో ఒక అతను ఈ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇటికెంపాడుకు చెందినటువంటి గ్రామానికి చెందిన ఎస్సీ, నేను ఈ ఊరు గోడౌన్ పగలగొట్టడానికి వస్తే ఈ రైతులు నన్ను బూతులు పెట్టి తిట్టారు, కులం పేరు తిట్టారు, కేసు పెట్టాడు. ఇది ఫార్స్. కేసు పెట్టారు 14 మంది మీద. 14 మంది కాపులు, అందరూ 5 మహిళల మీద కేసు పెట్టారు. మేము ఇక మా డిమాండ్ ఏంటంటే
ఒకటి వెంటనే గోడౌన్ తీయాలా, ఎస్సీ ఎస్టీ కేసు విత్డ్రా చేయాలా, 2400 రూపాయలు మద్దతు కేంద్రాలు తెరవాలనేది మా ప్రధాన ప్రశ్న కూడా పట్టుకున్నాం. సో కాలానుగుణంగా మీరు చూశారు 25వ తారీఖున 9వ తారీఖు గోడౌన్ మూసేస్తే మళ్ళా పగలగొట్టిన గోడౌన్ ఎంఆర్ఓ వచ్చి ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అందుకని నేను తాత్కాలికంగా తాళం వేస్తున్నాను అన్నాడు. దొంగసరికేనల్లా మళ్ళీ 25వ తారీఖున మొత్తం అయిపోయిందని ఓపెన్ చేసి ఇచ్చేసారు. 25వ తారీఖు వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. వివిధ స్థాయిలో అనేక మంది వీళ్ళందరూ రైతులు పరామర్శ చేయడానికి పెద్ద పెద్ద నాయకులు జోగి రమేష్ గారు, జూపిడి ప్రభాకర్ గారు, మరి జిల్లా అంతా కూడా కదిలొచ్చింది. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆ 7 సమన్వయకర్తలు అంబటి రాంబాబు గారు అందరూ వచ్చారు. ఫ్యాబ్రికేటెడ్ కాదు, పేరు నాని గారు వీళ్ళంతా వచ్చారు. 25వ తారీఖు ఓపెన్ చేశారు సార్. ఏ గోడౌన్ అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయినా ఇల్లీగల్ సరుకు పెట్టారు అది ఓపెన్ చేసి. ఎందుకు చూపించలేకపోయారు? దూలిపల్లి నరేంద్ర గారు ఎక్కడ 1600 కొన్నారు, ఆ సరుకు మీరు చూపించలేకపోయారు? 100 సార్లు మొత్తుకున్నాం సార్. ఎవరు వెళ్తారు సంగం డైరీకి? అది ఒక పాపాల పుట్ట అయితే దాని దగ్గరికి ప్రభుత్వాన్ని పంపించగలిగే శక్తి ఇంకా నా దగ్గర లేదు. మా ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఈ ప్రభుత్వంలో కూడా సంగం డైరీలో అది ఉంది ఇది ఉంది అంటూ రైట్స్ చేయడం అని ఆల్మోస్ట్ నరేంద్ర గారిని అరెస్ట్ కూడా చేసినట్టున్నారు కేసుకు సంబంధించి. దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం అప్పుడు గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు మరి స్థానిక పోరాటం చేశారు, వదిలేశారా? ఇప్పుడు సంగం డైరీలో అక్రమాలు ఏం కనపడట్లేదా? సంగం డైరీలో అక్రమాలు ఉన్నాయా అంటే అక్రమాలు లేవు సార్. టోటల్గా గ్రాబింగ్. అసలు సంగం డైరీనేమో మీది, రైతులది. మీతో పాటు ఒక 100 మందో 1000 మందో రైతులు సహకార సొసైటీగా ఏర్పడి పెట్టుకున్నటువంటి డైరీని నేను సొంతం చేసుకున్నా. ధూళిపాళ నరేంద్ర అనే నేను సొంతం చేసుకుని నేను పాలన చేస్తున్నా. అంత అమాయకంగా ఉన్నారు సార్? అమాయకంగా అంటే ఎక్కడ ఏమి లూప్ హోల్ ఉందో తెలియదు సార్. చట్టాన్ని మార్చారు, కంపెనీ లిమిటెడ్ చేశారు సార్. అది సంగం డైరీ కన్జ్యూమర్స్ ఏదో సంథింగ్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టారు. దీంట్లో సింపుల్ ఫెనామినా సార్. ఆయన కూడా పాపం అబద్ధం చెప్పడు. ఏమంటాడు? ఇప్పటికీ రైతులదే అంటాడు. రైతులదే, అది వాస్తవమే. పెత్తనం మొత్తం ఇతని దగ్గర గుత్తాధిపత్యం అంతా ప్రైవేట్ లిమిటెడ్ లాగా చేసుకుని సింగిల్ స్ట్రోక్ తోటి ఎంత లావు చెక్ అయినా పాస్ చేసుకునేది పెట్టుకున్నాడు. అంటే ఒక 2000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగితే ఈ సంవత్సరం ఒక 200 కోట్ల రూపాయలు వస్తే 10 కోట్లేమో ప్రజలకు పంచి పెడతాడు ఆ రైతులకి. 190 మనీ లాండరింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోద్ది. ఇంకో 10-15 ఏళ్ళు వైట్ మనీ ఆన్ పేపర్ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎంత లాసెస్ ఎంత ఏంటి తెలుస్తుంది, ఎట్లా బయటికి పంపించేస్తారు సార్? అంటే దీనికి అది మాట్లాడుకుంటే అదే ఒక సబ్జెక్ట్ అవుతుంది కానీ 100% బయటకు వెళ్తుంది. ఇదేంటంటే రైతులకి మినిమం 5 పైసలు 10 పైసలు లాభాలు పంచుతున్నాడు, వందలాది కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. నా క్లెయిమ్ అదే ఇప్పటికి కూడా. ఎలిగేషన్ అది. ఎలిగేషన్ ఆధారాలు ఉన్నాయా? 100% ఆధారాలు అవసరం ఇప్పుడు బయట పెడతాను. ఒకటి. రెండోది నేనేమంటానంటే కోఆపరేటివ్ డైరీ ఇంతకుముందు 10-12 మంది చైర్మన్లు చేశారు. అది పుట్టిన దగ్గర నుంచి 50 ఏళ్ల చరిత్రలో. ధూళిపాళ నరేంద్ర గత 10-12 ఏళ్ళ నుంచి ఎందుకు మారడు? అసలు ఎందుకు నీకు అంత ఆసక్తి? ప్రతి 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి ఒక రైతుని చేయి. నేను ఇప్పటికీ అంటుంది ఏంటంటే సార్, నీ దగ్గర నీతిపరుడు అయితే నీకు శాసనసభ్యత్వం నువ్వు సంగం డైరీ చైర్మన్ కోసం మంత్రి పదవి వదులుకున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. ఏముంటుంది సార్ దాంట్లో? రైతులతో పక్షాన్ని రైతులంతా కలిసి ఆయన ఎన్నుకుంటే ఆయన ఉండరు అక్కడ. అది కైండ్ ఆఫ్ వారి పార్టీ వారికి చెప్పింది ఏంటంటే సంగం డైరీ నువ్వు వదిలేస్తే నీకు మంత్రివర్గంలో స్థానం ఇస్తామన్నారు. దాన్ని వదులుకున్నాడు కానీ దీన్ని వదులుకోలే. 100కి 100 పాళ్ళు ఇది లాభసాటైన వ్యాపారం. రూపాయి పెట్టుబడి లేదు ఇస్తుంది. మొత్తం రైతులు పెట్టుకున్నటువంటిది ఈయన గ్రాప్ చేసుకుని సొంత పెత్తనంతో నడిపిస్తున్నాడు. 1 మ్యాన్ షోగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దాని పక్కనే ఉన్నటువంటి దాని స్థలంలో ఒక హాస్పిటల్ కట్టి దాని పేరు డివిసి హాస్పిటల్ అని పెట్టాడు. ధూళిపాళ వీర చౌదరి హాస్పిటల్. దాని పెత్తందారులు ఎవరు? రైతులు లేరే. వారి కుటుంబానికి సంబంధించిన మహిళలే దాన్ని నడిపిస్తారు. వాళ్ళ ఇంట్లో డాక్టర్లు ఒకళ్ళు 2 ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు, వాళ్ళు నడిపిస్తారు. అది ఎట్లా సాధ్యపడుతుందండి? ప్రైవేట్ సొసైటీలో మెంబర్స్గా ఉన్న రైతులకి ఎవరికి లేని అబ్జెక్షన్, సొసైటీ ఫామ్ అయినప్పుడు సొసైటీలో వాళ్ళంతా కలిసి ఎన్నుకుంటారు, ఒక బాడీ ఉంటుంది, అది సిస్టమ్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. వాళ్ళు ఎవరికి లేని అబ్జెక్షన్ మీకు ఎందుకు వస్తుంది? అబ్జెక్షన్ లేదని మీరు అనుకోవద్దు సార్. 100కి 100 పాళ్ళు అబ్జెక్షన్ ఉండి ఉంటుంది. అయితే నేనేమంటానంటే ఒక్కోసారి పెట్టుబడి పెట్టేటప్పుడు సహకార సొసైటీలో ఆ రోజు పెట్టింది వాళ్ళు 100 రూపాయలు 1000 రూపాయలు అయి ఉంటుంది. అది కాలానుగుణంగా కోట్లు అయిపోయింది. వాళ్ళకి అంచనాలు లేకపోవచ్చు, లేకపోతే జనరేషన్స్ మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు 50 ఏళ్ళు అయిందంటే జనరేషన్స్ మారిపోయి ఉండొచ్చు. ఇది గుత్తాధిపత్యం కింద దీనికి వచ్చిన దాన్ని క్వశ్చన్ చేయడానికి ఇంకా రైతులు అక్కడ పురికొలకపోవచ్చు, ప్రభుత్వం అనుకూలంగా ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ రైతులు మొత్తం సరేనండి, నేననేది మీరన్నది నేను ఒప్పుకుంటాను అనుకోండి.
ధూళిపాల నరేంద్రని దీన్ని వదిలేసి ఇది రైతులు కదా, రైతులు ఎందుకంటే సమర్థవంతులు లేరా, ఎందుకు నువ్వు మార్చట్లేదు చైర్మన్ని, వేరే వాళ్ళని ఎందుకు పెట్టట్లేదు? పక్కన ఒక మాజీ మంత్రి ఉన్నాడు, ఈ పక్కన ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, అవతల జడ్పీసీ ఒక ఆయన గెలిచాడు, తలొక టర్మ్ ఎందుకు చేయట్లేదు? నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు మంత్రి వర్గాన్ని కూడా ఎందుకు వదులుకున్నావు చెప్పండి? మంత్రి పదవిని కూడా ఆయన వదులుకున్నాడు. మీకు ఎట్లా తెలుసు సార్ తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రి పదవి ఆఫర్ చేశారని, ఆయన వదులుకున్నాడని అని మీరు స్పెక్యులేషన్ కానీ ఎట్లా? పాపం నాకు తెలిసి ఆయన మంత్రి పదవికి ఆస్పైరింగ్ పర్సనాలిటీ, కమ్యూనిటీ ఈక్వేషన్ లో మంత్రి పదవి రాలేదేమో అనేది జనరల్ గా ఉన్న స్పెక్యులేషన్. ఎట్లా ఇంకా అంటే 2014 పూర్వం సంగతి అట్టు పెడతాడు. 2014లో ఆయన మంత్రి కాలేకపోయాడు, అప్పుడు పెద్దపాటి పుల్లారావు గారు అయ్యారు. మరలా మొన్న అవ్వలేకపోయాడా? దీనికి ప్రధానం లోకేష్ గారు ఆ జిల్లా నుంచి ఉన్న తర్వాత ఇంకొక అమ్మ ఎట్లా ఇస్తారు సార్ అక్కడ? నేను అనేది సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అండి ఒకటి. సీనియర్ మోస్ట్ అయితే అవ్వడనుకుంటే ఈ మధ్య మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఉద్యమాలు చేశాడు తెలుసా మంత్రివర్గం కోసం. అవునా? వాళ్ళ మండలాధ్యక్షులు వాళ్ళ మండలంలో మీటింగులు పెట్టి ధూళిపాల నరేంద్ర గారిని వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలి ఉద్యమాలు కూడా చేశాడండి. మరి అప్పుడు వదులుకున్నట్టు ఎట్లా? అదే మంత్రివర్గం అడుగుతా ఉన్నాడు, రెండు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. వాళ్ళే ఉంటున్నారంటే అవ్వ కానీ బువ్వ కానీ ఒకటే ఖాయమంటున్నారు, ఇది ఇచ్చేయమంటున్నారు. దీంట్లో వేరే వాళ్ళకి వేరే స్వార్థం ఉంది, వేరే ఆయనకి ఇది ఇస్తే వాళ్ళు ఏదో సర్దుకుంటారు, ఇంకోటి ఇది వదలడు అది వదలడు అన్నాడు. అది జరుగుతున్న విషయం. అంటే దీన్ని కొన్నిటికి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ నేను ప్రూవ్ చేయగలనా లేదా అంటే నేను చేయలేకపోవచ్చు. వాస్తవాలు అవి. మరి సీనియర్ మోస్ట్ ఆయనకి ఎందుకు మంత్రివర్గంలో కాలేదండి? 7 సార్లు పోటీ చేసిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో 1-2 సార్లు పోటీ చేసిన వాళ్ళే పెద్ద పెద్ద ఉప ముఖ్యమంత్రులు చేసేస్తే ఈయనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ రోజు నీకు కమ్యూనల్ కాంబినేషన్ వచ్చింది, మన పుల్లారావు సమయంలో ఎందుకు ఇవ్వలేదు? పుల్లారావు ఈయనకంటే జూనియరే కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఖచ్చితంగా సంఘం డైరీనే ప్రధానమైన కారణం. నేను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ సంఘం డైరీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా స్టాండ్ ఒకటే. ఏంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను కానీ వేరే వ్యక్తి కానీ సంఘం డైరీకి చైర్మన్ అవ్వాలనుకోవడం లేదు, అవ్వలేం కూడా. అవ్వలేరు. ఎందుకంటే అది రైతులతో కూడింది, ఆ రైతుల్లో ఒకళ్ళు కావాలనేది. ధూళిపాల నరేంద్ర కాక వేరే రైతు ఎవరైనా ఆ సంఘం డైరీకి చైర్మన్ వేస్తే కొంతవరకు ధర్మబద్ధంగా నడుస్తూ వాళ్ళు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది అనేదే మా క్లెయిమ్. ఒక వ్యక్తి ఇలా దోపిడీ చేయడం సహకార సొసైటీని ధర్మం కాదనేది నా పోరాటం. ఆయన ప్రత్యర్థిగా అతను చేసినటువంటి లోటుపాట్లు లేకుంటే రైతులకు చేస్తున్నటువంటి, ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గం మొత్తం రైతు ఓరియంటెడ్ సార్. అక్కడికి వెళ్ళి నేను గతంలో కూడా ధూళిపాల నరేంద్ర కేసులు అయినాయి, చాలా రైట్స్ అయినాయి, అవన్నీ. ఇప్పుడు ఏ సందర్భంలో కూడా నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ధూళిపాల నరేంద్ర సంఘం డైరీలో డబ్బులు తింటున్నాడు అని సొసైటీకి సంబంధించిన ఒక్క రైతు కూడా కంప్లైంట్ చేయడం నేను ఇలా. మొత్తం అంతా ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎవరో ఒక్కరు ఇద్దరు అసంతృప్తి, ఒక ఫ్యామిలీలోనే అందరూ ఇంటాక్ట్ గా ఉండడం సాధ్యం కాదు. అలాంటి మొత్తం సొసైటీలో ఒక్కడని వ్యతిరేకంగా నేను అంటుంది ఇదేనండి, జనరేషన్స్ టుగెదర్ వీళ్ళు దాన్ని గుత్తాధిపత్యంలోకి వచ్చారు కనుక ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు లేడని మీరు అనుకుంటున్నారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతని మీద కేసు పెట్టడం, ఇతన్ని అరెస్ట్ చేయటం స్ట్రాటజీలో లోపమని నేను అనుకుంటాను. కారణం ఎందుకంటే ఆ రోజున రైతుల పక్షాన మనం ఉంటే రైతులే వచ్చేవాళ్ళు అండి క్లెయిమ్ చేసుకుంటానికి. 100% రైతులు ఆ రోజు మీరన్నారే కంప్లైంట్ చేయలేదు అనేది. ఖచ్చితంగా సంఘం డైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల్లో వాళ్ళు తెలుగుదేశం అయినప్పటికీ, లేకుంటే ధూళిపాల నరేంద్ర బంధువులు అయినప్పటికీ, సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వారి పక్షాన ఈ డైరీ వాళ్ళకి అప్పచేయడమే ప్రధాన విధి అంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో 6 సార్లు 9 సార్లు పోటీ చేసి 6 సార్లు ఈయనను వాళ్ళ తండ్రి 2 సార్లు కట్టిన నియోజకవర్గంలో సప్రెషన్ గురయ్యారు కనుక వాళ్ళు బయటికి రావడం లేదు. ఖచ్చితంగా 100% అండి, దాంట్లో డౌటే లేదు. ఆ సంఘం డైరీని ధర్మబద్ధంగా ఏ రైతులైతే పెట్టుకున్నారో వాళ్ళ వారసుల్లో ఒకటి చైర్మన్ కావాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి మురళీకృష్ణ ఎయిమ్. బికాజ్ అది నాకు లోకల్ ఇష్యూ అయినా అది ఆంధ్రప్రదేశ్లో విస్తృత స్థాయి అనేటువంటి పెద్ద ప్రాజెక్ట్ కనుక దాన్ని రైతులకు చెందాలి అనేది. ఇప్పుడు అతను కూడా అదే అంటాడండి, రైతులు ఇదంతా నన్ను అంటారేంటి, అసలు సంఘం డైరీని వివాదాల్లోకి రావద్దు, ఇది రైతులది అంటాడు. రైతులు అయితే రైతులకు అప్పచెప్పా, నువ్వేందుకు పద్దాక చైర్మన్ ఉండాలి, నువ్వు వెళ్ళి రాష్ట్రంలో మంత్రి అవుతావు. ఆయన రైతే. ఇప్పుడు నేను అంతకుముందు ఎందుకంటే 10-12 మంది చైర్మన్లు మారారు, మరి ఈ మధ్య 10-12 ఏళ్ళ నుంచి ఎందుకు చైర్మన్ మారట్లేదు? నీకు గుర్తాదిపించు, దాని రూపం మార్చుకుంది సార్, అది లిమిటెడ్ కంపెనీగా మార్పు చెందింది. అక్కడ నుంచే వీరికి చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు ఉండే, అది చేసి నువ్వు తప్పు అని చంద్రబాబు నాయుడు గారు 100% విభేదం.
ఎందుకయ్యా అంటే ఆ డైరీని వాళ్ళ చేయడం తప్పు అనేది వాళ్ళ చంద్రబాబు నాయుడు స్టాండ్. గారితో విభేదించి కూడా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందా ఎవరైనా? ఉండొచ్చు, దాంట్లో పెద్ద నేను చెప్తాను కదండి, వ్యాక్యూమ్ ఉంది. ఇటు తెలుగుదేశంలో వ్యాక్యూమ్ ఉంది, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కూడా ఇంతకుముందు వ్యాక్యూమ్ ఉంది. 9 సార్లు ఒక నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థి మళ్ళీ నిలబడలేదంటే అతను తీయటం అంత తేలిక అవుతుంది అంటారు ఏ పార్టీకైనా? బలమైన నాయకుడి కిందే రూపాంతరం చెందాడు కదా. సరే, అది డిఫరెంట్, నా ఫెనామినా డిఫరెంట్, మీరు అనుకునే ఫెనామినా మీరు కూడా అట్టాగ అనుకుంటున్నారు. ధూళిపాళ నరేంద్ర పెద్ద ఆజానుబాహువు, శాసిస్తే ఎలక్షన్ గెలుస్తాడని అట్టేమి లేదు. ఈ మీకు ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఏనాడు 3,000, 4,000, 5,000తో గెలిచేవాడండి అంత. అంటే కొత్త మీరు 150 సీట్లతో వేవ్లో గెలిచినప్పుడు కూడా 1000 ఓట్లతో అదే కొత్త అభ్యర్థి వచ్చినప్పటికీ కూడా వారు వాడు గెలుస్తున్నటువంటి మెజారిటీ చాలా తక్కువ ఉంది. మొన్నే నిజం చెప్పాలంటే మొన్నే ఎక్కువ కూటమి ఉండడం వల్ల, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ వల్ల కాపు ఓటింగ్ ఎక్కువ పడడం వల్ల వారికి వచ్చి ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా టైట్ ఫైటే. ఏది అప్పుడప్పుడు వచ్చే ట్రిప్కి ఒకసారి వచ్చే కృష్ణుడే ఫైట్ ఇచ్చాడు ఈయనకి. కాకపోతే కన్సిస్టెంట్గా మీకు ఒకటే వైఎన్ గారు, రాజకీయాల్లో కొద్దిగా సెంటిమెంట్ ఉంటుంది. ఒకసారి ఓడిపోయిన వ్యక్తికి రెండోసారి కొద్దిగా సానుభూతి వస్తుంది. ఆ సానుభూతి ఓట్లు గెయిన్ చేసుకునే వరకు కూడా అభ్యర్థి నిలబడలేదు. వచ్చిన అభ్యర్థి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కూటమిలో, ఆయన పాత్ర? పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ మొన్న ఎన్నికల్లో బాగా ఉందనేది వాస్తవం. ఇప్పుడు దానివల్లే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వారు అనుకుంటున్నారు. నాకు అలాంటి అభిప్రాయం ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు కాపులను డిజోన్ చేసుకున్నారని వారే చెప్పారు. నేనే పెద్ద కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాపులందరూ కలిసి వేరే వాడిని పెట్టుకోండి నాయకుడిని, నాకు కాపులు పెద్ద ఓట్లు వేయలేదనే భావన వచ్చేటట్టు వారు మాట్లాడారు. ప్లస్ మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ లక్ష్మీనారాయణ గారు పోయాడు కాపు నుంచి, తోట చంద్రశేఖర్ గారు పోయారు. నేను ఎవరు ఉండలేదు, నాకు కాపులు అసలు అన్స్టేబుల్ అని ఆయన అన్నారు. ఒకటి, కాపుల వల్ల ఈ పార్టీ లేదని అన్నారు. అంటే లాంగ్ స్టాండింగ్లో పవన్ కళ్యాణ్ గారు తన వ్యూహాన్ని మార్చుకున్నారు. కాపు ఓటింగ్ని ఓన్ చేసుకుని మొన్న ఏదైతే కాపుల్లో చాలా ప్రాధాయపడ్డారు, కాలం అంతా నా పక్షాన్ని నిలబడండి, రాజకీయంగా నేను ఎదుగుతాను, ముఖ్యమంత్రి కూడా అవకాశాలు ఉంటాయని ఇంప్రెషన్ ఇచ్చారు, నోటితో చెప్పలేదేం కానీ. సార్, కాపులు కూడా ప్రతిసారి ఓటేయండి అన్ని పార్టీలకి ఒకేసారి స్టేబుల్గా. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశతోటి వేశారు కాబట్టి వారికి 18 సీట్లు వచ్చాయి. 2024లో బయట నుంచి పిలిపించారు, ఒక 0.9%తో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినందువల్ల పవన్ కళ్యాణ్ గారి పిలుపు కొంత విలువ ఉందని అనిపించింది. 2014లో 2019 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు వేరే పోటీ చేస్తే వారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 1 సైడ్ గెలిచారు. మొన్న వీరు కాపుల్ని కొద్దిగా బతిలాడుకునో లేకుంటే ఐక్యతగా ఉండాలనే దాని మీద కొంత పని చేసిన మాట వాస్తవం. ఎందుకంటే వీరు రాజకీయంగా ఎదుగుతారు అనేది. కాపులు కూడా ఎప్పుడోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటా ఉన్నారు. రెడ్లు చేసినప్పుడు, కమ్మారు చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు, అలాంటి సెక్షన్ ఒకటి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాలాంటి నాయకులు, రాంబాబు గారు, పేరు నాని ఇలాంటి నాయకులు అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఒక పక్షాన్ని ఉంటే, తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగుదేశాన్ని అంకిత భావంగా పనిచేసే కాపులు ఉన్నారు. ఓటరు కొంత భాగం, మెజారిటీ ఆ భాగం ముఖ్యమంత్రి అయితే బాగుండని ఒకసారి చిరంజీవి గారి పక్షాన, మొన్న ఒకసారి పవన్ కళ్యాణ్ పక్షాన ముగ్గారు. వారి ఎయిమ్ ఏంటి? మన నాయకుడు అక్కడ ఎదిగినటువంటి 2 పార్టీల్లో నాయకుల్లాగానే ముఖ్యమంత్రి కావాలనే యాంబిషన్తో పనిచేయటం వల్ల మనం ముఖ్యమంత్రి అవుతామనేది వారికి ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఈసారి డిఫీట్ అయిపోయింది. ఇతనికి ఆ ఆలోచనే లేదు. రాబోయే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎట్లా ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని అవుతుంది. అప్పుడు నాలాగా ఎవరన్నా కాపులతో న్యూట్రల్గా ఉండి వారిని ఎక్కడ ఏ మాట అన్న వ్యక్తుల పక్షాన వారు మొగటానికి 100% అవకాశం ఉంది. పొన్నూరులో కాపు ఓటింగ్ మెజారిటీ ఈసారి ఎన్నికల్లో నాకు రాబోతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను అగ్రెసివ్గా కమ్యూనిటీని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరినో రాజకీయ కారణాలతోటి దూషించకపోవటం ఒకటై ఉండొచ్చు. రెండోది వారికి అంతో ఇంత సహాయ సహకారాలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రేమ తగ్గటం, మోజు తగ్గటం కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇది పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కాపులు ఈసారి పవన్ కళ్యాణ్ వైపు ఉండరు, 99% ఉండరని అనిపిస్తుంది సార్. కారణం ఏంటి? మీరు ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటే కానీ, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతానని నమ్మరు ఎలక్షన్ ముందు.
నీకు ఆ యాంబిషనే లేకపోతే ఎట్లా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ వెరీ సీరియస్ పొలిటీషియన్. మీరు చూడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన అదే పని మీద, అదే ప్రాజెక్ట్ మీదే ఉంటాడు. ఓటములు, గెలుపులు సర్వసాధారణం. వేరే ఇంకా. 14లో ఓడిపోయారు, 19లో గెలిచారు, 24లో ఓడిపోయారు, 29లో మళ్ళా గెలుస్తారు. అది వేరే విషయం. కానీ 24 అవర్స్ అదే పని మీద ఉంటారు. ఓడిన 2 నెలల నుంచి ఆయన మళ్ళీ వచ్చేసారు కదండి. అందరిని మమ్మల్ని అంటే యాక్టివేట్ చేసుకుంటా పార్టీని ద్విగుణీకృతం చేసుకుని 2 సంవత్సరాల్లోనే. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఒకటే కాదు సార్. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక్కోసారి అధికారాల్లోకి రావచ్చు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు అంత శక్తి లేదు మన రాష్ట్రంలో. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో యాంటీ ఇన్కంబెన్సీని మెటీరియలైజ్ చేసుకునే స్థాయిలో పార్టీ ఉద్యమ రూపంలోకి బయటికి వెళ్తా ఉంది. కాబట్టి కన్సాలిడేటెడ్గా పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ పొలిటీషియన్గా ఉండడం వల్ల 100% 2029లో వస్తారు. పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా లేరు. సార్ 2029లో గెలుస్తారేమో అని అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి. కాకపోతే నేను ఏదో మా విగనని ప్రకటన చేసిన తర్వాత ఇంకా 11 కాస్త 1, 2 అవుతాయి అనే అనే విమర్శలు అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నాయి. అధికార మా విగన్ మిమ్మల్ని ఓటమి నుంచి దూరంగా తీసుకెళ్లదా? అధికార పార్టీ అనే కానీ మాకైతే ధూళిపాళ్ళ నరేంద్ర నుంచి వినిపిస్తుంది. నిన్న వారు హడావుడిగా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీకు 11 కూడా రావు అని ఏదో అన్నారు. సార్ నేనంటుంది ఏంటంటే రాజధాని మరో పోలవరం ప్రాజెక్టు కాదు. పోలవరం ప్రాజెక్టు గత 40 ఏళ్ళ నుంచి వినిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే కొంత రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు టైంలో కొంత నడిచింది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నడిచింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఏం ప్రోగ్రెస్ కనపడడం లేదు. మళ్ళీ 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని నిర్మించాలని అనుకునే వరకు అది ముందుకెళ్ళే పరిస్థితి. రాజధాని మాత్రం అలాంటిది కాదు సార్. రాజధాని నేనేమంటానంటే కేసీఆర్తో విభేదాలు వచ్చిన తర్వాత 24 గంటల రాజధాని నువ్వు షిఫ్ట్ చేసుకున్నావు. విజయవాడలో రాజధాని నడుస్తుంది, గవర్నర్ బంగ్లా ఉంది, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెట్టినారు, అన్నీ పెట్టినారు, ఒక రాజధాని నడుస్తుంది. నేను ఇది అమరావతి అది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ 30-40 ఏళ్ళు నడవటం కాదు. నువ్వు హైవేని ఆనుకుని ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకుంటా, అసెంబ్లీ లేకపోతే సెక్రటేరియట్ ఇట్లా కట్టుకుంటా వెళ్తూ ఉంటే అది రూపాంతరం చెంది వెళ్తుంది అనేది. సో అలా కాకుండా అమరావతి అనే ఒక స్పెసిఫైడ్ ఏరియాని ఎత్తుకుని అక్కడ డెవలప్ చేయాలనుకునే దానిలో రాజధాని నిర్మాణం లేదు. దానిలో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా సార్. యాజ్ ఆన్ టుడే యు ఆర్ డూయింగ్ జస్ట్ లేఅవుట్. 50,000 ఎకరాలు 1,00,000 కోట్లు పెట్టేది నువ్వు రోడ్స్, సేవరేజ్ లైన్స్, పార్క్స్, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, లేకుంటే ఏదో ఎయిర్పోర్ట్ కట్టాలని ఇలాంటివి తప్పించి బిల్డింగే లేదు దానిలో. ఏదో 2-3 బిల్డింగ్లు కట్టాలనే ప్రయత్నం. అంతకుముందు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీస్ క్వార్టర్స్ పెట్టారు. కానీ వందలాది బిల్డింగ్లు అక్కడ నిర్మించే ప్రణాళికకి డబ్బు కూడా లేదు. వాళ్ళంటుంది కూడా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఇదంతా. మళ్ళీ 50,000 చాలదని ఇంకొక 50,000 తీసుకోవాలని ఆ 50,000 తీసుకొచ్చి మళ్ళా 1,00,000 ఎకరాలతో చేయాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు హార్డ్ కోర్ తెలుగుదేశం, వారు ఐపీఎస్ ఆఫీసర్ అయినా వారు జగన్మోహన్ రెడ్డిని ఎలా దూషించేవారో, ఎలా మాట్లాడేవారో మీకు తెలుసు. వారేమంటున్నారు ఈరోజు తప్పది, ఇంకొక 50,000 తీసుకొచ్చి బ్యాంకుల్లో పెట్టి అక్కడ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ దీనిలో పెడుతున్నారు, ఈ రాజధాని నిర్మాణమే తప్పండి, ఈ రాజధాని అవదని అంటున్నారు. సార్ ఆయన మాటని కన్సిడర్ చేసిన ఆయన మావిగన్ ఒప్పుకోవట్లేదు. మరి మావిగన్ ఇప్పుడు నిన్న ఇంకొక ఆయన మన బోస్ గారని ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్, వారు కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తే, వారు కూడా సీనియర్ మోస్ట్ ఐపీఎస్. వారు కూడా ఇచ్చారు 29లో జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చే అవకాశాలు ఉంది అని. సో మావిగన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది, ఎక్కడైతే అమరావతి ఫెయిల్యూర్ అయిందో మావిగన్ ఈజ్ ఏ షార్ట్ టైం పర్మనెంట్ అరేంజ్మెంట్. ఎట్లా? ఎందుకంటే సార్ ఇప్పుడు మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు 3 జిల్లాలు ఉన్నాయి. 3 జిల్లాల గణనీయమైన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 3 కలెక్టర్లు ఉన్నారు, 3 ఎస్పీలు ఉన్నారు. ఎవరి గ్యాప్లో వాళ్ళు విజయవాడ నుంచి మచిలీపట్నాన్ని 2 కలెక్టర్ చెరుసగం పంచుకుని డెవలప్ చేసుకుంటూ వస్తే అయిపోతుంది. దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్స్ బిల్డింగ్స్ గవర్నమెంట్ కావాల్సిన 10-15 బిల్డింగ్లు కట్టేసుకుంటే 15,000 కోట్లు అంటున్నారు జగన్. ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారండి హైవేని అనుకుని. రోడ్డు మీద రూపాయి పెట్టుబడి పెట్టవసరలా. దీంట్లో నేను అనేది గుంటూరు నుంచి గన్నవరం వరకు, గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు మెట్రో, హైదరాబాద్లో మెట్రో ఎవరు వేశారండి? ఎల్ఎన్టీ వాళ్ళు బీఓటీ కింద వేశారు. ఎవరికి వైబుల్ అయితే వాళ్ళు వస్తారు. ముందు స్ట్రోక్లో గుంటూరు నుంచి గన్నవరం వరకు వేసుకోవచ్చు, తర్వాత విజయవాడ నుంచి పోర్ట్ వరకు వేసుకోవచ్చు మచిలీపట్నం వరకు. 2014లో మీరు అమరావతికి ఓకే అన్నారు.
19 ఎలక్షన్ కూడా ఓకే అన్నారు. ఉమ్, ఎలక్షన్ అయిపోయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఉమ్. ఎలక్షన్లో పోయారు, ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగానే అంటున్నారు. స్టెబిలిటీ ఎక్కడుందో పార్టీ అలా స్టెబిలిటీ లేకుండా ఉండొచ్చా? అంటే స్టెబిలిటీ అనేది మీరు అడిగే ప్రశ్న అలా ఉండొచ్చేమో, కానీ నేను అనేది ఏంటంటే కాలానుగుణంగా ఒక అమరావతి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు, దానికి ప్రజామోదం లభించలేదు. కనుక ప్రాక్టికల్గా దీన్ని హైవే మీదకి జరుపుతున్నారు, అమరావతిని రిజెక్ట్ చేయట్లేదు. ఉమ్, అమరావతి నిర్మాణం జరగదనేది జగద్విదితం, దాన్ని రిజెక్ట్ చేయట్లేదు. ఉమ్, అయితే అమరావతి 50,000 ఎకరాలకు కూడా సొల్యూషన్ లేకపోలేదు. ఉమ్, ఇక్కడ ప్రధానమైన రాజధాని బిల్డింగ్స్ ఇక్కడ నిర్మించి ఇక్కడ డెవలప్ చేస్తూనే అమరావతిలో అనేక రకమైనటువంటి ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెడతా అనొచ్చు, లేకుంటే ఎన్జిఆర్ఐ లాగా సెంట్రల్ కార్పొరేషన్స్ ఏమన్నా పెద్ద పెద్ద క్యాంపస్లు కావాల్సిన వాళ్ళు తలకు 1000 ఎకరాలు ఇచ్చి యాన్సిలరీస్ డెవలప్ చేయొచ్చు. దాన్ని ఏమి రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే రైతులు లబ్ధి చేకూరే విధంగా ఉమ్, దాన్ని సెకండ్ కోర్లో ఏదన్నా పెట్టుకుని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ప్రధాన కోర్ అసలు ఏర్పడలేదు, అది ప్రధానమైంది. ఉమ్, నేనేమంటున్నానంటే అండి, గుంటూరులో కలెక్టర్ను ఎస్పీ వీళ్ళందరినీ తీసుకొచ్చి కాకాని దగ్గర బిల్డింగ్స్ కట్టేసి వీళ్ళని అక్కడ అడ్మినిస్ట్రేటివ్లో పెడితే ఈ ఆఫీసర్లే సరిపోతారు. కొత్తగానే సార్ రాజధాని అమరావతికి కలెక్టర్ లేడు, బిల్ కలెక్టర్ లేడు సార్. సిఆర్డీ ఉంది కదా, ఆ? సిఆర్డీ ఉంది. సిఆర్డి ఇక్కడ హెచ్ఎండిఏ ఉంది. ఏం చేస్తుంది హెచ్ఎండిఏ? ఉమ్, ఏదైనా అవుటర్ రింగ్ రోడ్ ఇలా ప్రధానమైన ప్లానింగ్లో ఉంటుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పటికి మున్సిపల్ కార్పొరేషన్, అక్కడ జనాలు లేరు, కలెక్టర్. ఇప్పుడే ఉంటుంది. అదేనండి, మరి జనాలు లేని చోట ఉమ్, పాండవులు కూడా ఐదు ఊళ్ళు ఎందుకు అడుగునేవాళ్ళు? జనం ఉండే చోట రెవెన్యూ జనరేట్ అవుద్దని. ఉమ్. ఇప్పుడు జనం లేని చోట నువ్వు డెవలప్ చేసుకుంటే రేపు రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుద్ది అసలు? జనం సో మీకు కాన్ఫిడెన్స్ ఉంది, టూ మావిగాన్ మీకు గెలిపిస్తారు. 100%. మావిగన్ ఈజ్ నాట్ ఏ స్పెక్యులేటివ్ అండి, ఇట్స్ ఏ రియలిస్టిక్. మీరు పోయి ఇప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ నంబూరు దగ్గర కట్టారు గుంటూరు జిల్లాలో, అలాగే ఇంకొకటి సెక్రటేరియట్ ఎత్తుకెళ్ళి విజయవాడ పక్కన కాంకిపాడులో కట్టారు అనుకోండి. ఆ పక్కన లేఅవుట్లో ప్రైవేట్ ప్లేయర్స్ చాలామంది స్కోప్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే 2014-19 మధ్యలో విజయవాడ గుంటూరు మధ్య సుమారుగా ఒక 30-40 హౌసింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒకటి కూడా మెచ్యూర్ కాదు. 2-3 ప్రాజెక్ట్సే మెచ్యూర్ అయినాయి, అంటే కంప్లీట్ అయినాయి, మిగతా అన్ని అబాండెంట్. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రివైవ్ అవుతాయి ఇప్పుడు హై మీదకి వస్తే రాజధాని. హౌసింగ్కి వేరే మీరేం కట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి. సుమారుగా నేను జస్ట్ అందాజుగా లెక్కేస్తే ఫింగర్ టిప్స్ మీద ఒక 10,000 యూనిట్లు ఉన్నాయి, ఫ్లాట్స్ ఆగిపోయినాయి. అవన్నీ కూడా రివైవ్ అయితే హౌసింగ్ కూడా ఏర్పడుతుంది. ఆ రివైవల్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది. అలాంటివి నేను అనేది ఏంటి సార్, ఉండదాన్ని చక్కదిద్దుకుని షార్ట్ టైంలో బెస్ట్ రాజధాని. పవర్లో ఉన్నప్పుడు ఎందుకు అనిపించలేదు ఇది బాగుంది ఇక్కడ చేసుకుంటే? మేబీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న విజన్ కరెక్ట్ అండి. ఇప్పటికీ దాన్ని ఆప్షన్ 1 ప్రజలు ఆమోదించలేదు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ 2లోకి వచ్చి ఉండొచ్చు. కానీ వైజాగ్ అసలు రాజధానికి ఎందుకు ఫిట్ కాదండి? ఆల్రెడీ పోర్టు ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. అది ఎందుకో సూట్ కాలా, మరి ఆ రోజు ప్రజామోదం లభించలేదు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ అయిపోతుంది అప్పటికే. ప్రధానంగా అమరావతి పక్కన ఉన్న నియోజకవర్గాలకు ఎఫెక్ట్ మీకేం కాదా? అమరావతి కాకుండా నేను మావిగాను జగన్మోహన్ రెడ్డి అంటే మీకు రాజకీయంగా నష్టం కాదా? 2014లో రాజధాని నిర్మిస్తామని అమరావతి స్టార్ట్ చేసిన తర్వాత కదా 2019లో తాడికొండ కూడా ఓడిపోయారు, మంగళగిరి ఓడిపోయారు, పొన్నూరు ఓడిపోయారు, గుంటూరు ఓడిపోయారు. అమరావతి మేము మార్చాం, మేము ఇక్కడే ఉంచుతామని చెప్పింది కాబట్టి గెలిచారు. అమరావతి మారుస్తామనే మాట 2019 ఎన్నికల్లో వైసీపీ చెప్పుకుంటే అప్పుడు అసలు నేను అనేది ఏంటంటే ఒకసారి యాంటీ ఇన్కంబెన్సీ. అమరావతి రాజధాని అనేది ఎన్నికలను డిసైడ్ చేస్తాను కూడా నేను అనుకోవట్లేదు సార్. అది ఒక ఇష్యూనే. ఎందుకంటే అండి ఒంగోలులో ఉండేవాడికి రాజధాని ఎక్కడుంటే వాడికి ఏం పట్టిందండి? అది మావిగన్నా లేకపోతే అమరావతి అనేది వాళ్ళకి పట్టొచ్చు, కానీ రాజధాని పక్కనే ఉన్న పొన్నూరు లాంటి వాటికి పక్కన కాన్స్టిట్యున్సీలకి అయితే రాజకీయంగా ఇబ్బంది ఉండదా? ఏం పెద్ద ఏం. ఎందుకంటే అది ఇప్పుడు అక్కడ ఉన్నది 50,000 ఎకరాలండి. ఆ 50,000 ఎకరాలు కూడా రైతుల లెక్కలో చూస్తే 10,000కి మించి ఉండకపోవచ్చు. మేబీ 10 acres 100 acres ఉన్న తెలుగుదేశం పెద్దలు కూడా ఉన్నారట అక్కడ. 33,000 ఎకరాలు కదా ఇచ్చింది రైతులు. అదే సార్, 33,000 ఎకరాలు అంటే నంబర్ ఆఫ్ రైట్స్ అంతమంది ఉండరా? ఫార్మర్స్ ఉండకపోవచ్చు. ఎఫెక్టెడ్ తక్కువ ఉండొచ్చు, బట్ వాళ్ళని చెడగొట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. వారికి కూడా ఇప్పుడు పొలం రేటు పెరిగి ఇప్పటి వరకు 1000 గజాలు ఇవ్వలేదు కదండి వాళ్ళకు కూడా. కొంతమందికి ఇచ్చారంటే 2014లో మీరు రాజధానికి స్థలాలు తీసుకుంటే, పొలాలు తీసుకుంటే ఈ రోజు వరకు మీరు ప్లాట్లు ఇవ్వలేదు. ఇచ్చిన ప్లాట్తో సంతృప్తి చెందడం లేదు. అది ఎక్కడ లో లయింగ్ ఏరియాలో ఇచ్చారు, వాగులు పూడ్చిన చోటు ఇచ్చారు. దే ఆర్ నాట్ హ్యాపీ.
ఒకసారి మావిగన్ అనేది హైవే మీద అభివృద్ధి చెందితే దీని విలువ ఆటోమేటిక్గా పెరగచ్చు. అక్కడ అక్కడ అభివృద్ధి చెందలేకపోతుంది, దాని విలువ రాలేకపోతుంది. ఇది ఎవరికి తెలుగుదేశం పెద్దలు వందలాది ఎకరాలు కొన్నోళ్ళకి కూడా ఈ అమరావతి మెచ్యూర్ అయ్యి వాళ్ళు కోటీశ్వర్లు అవుతారనేది అది భ్రమలాగా కనిపిస్తుంది, కానీ నిజం కూడా లేదు. ఓకే. ఏదో ఒక అభివృద్ధి ఎక్కడో చోట స్టార్ట్ అయితే జనాల్లో ఏముంది సార్? జనాల్లో ఉన్న డిస్కషన్ ఏంటి? పబ్లిక్ ఏమనుకుంటున్నారు అమరావతి పైన? మీ నిర్ణయం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పాలన చూసి కావచ్చు. సార్ మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు, మళ్ళా 2 సంవత్సరాలు తెలుగుదేశం, అంటే 7 సంవత్సరాలు తెలుగుదేశంలో 7 సంవత్సరాలు టైం పాలనలో అమరావతిలో అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ కాలేదంటే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఇంప్రాక్టికల్ అనిపించవచ్చు, ఇంకా అభివృద్ధి చెందలేకపోవద్దు అనేది డిస్కరేజ్ అయ్యి ఉండాలని అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా మార్పు వస్తే బాగుండని అనిపించవచ్చు. బికాజ్ ఐ నో సమ్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ. ఈ మావిగన్ను వస్తే ఏదన్నా ₹4 వ్యాపారం చేసుకోవచ్చు. అసలు ప్లాట్లోకి రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయిందండి, మొత్తం కుప్పకూలిపోయింది. సార్ ఏదన్నా ఒక పెద్ద పరిశ్రమ వస్తుందంటేనో, ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుందంటేనో, రాజధాని వస్తుందంటే రియల్ ఎస్టేట్ భూమి రావాలి కదా. మీరు పైగా రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా మీకు రియల్ ఎస్టేట్ జీరో అండి అక్కడ, అసలు లేవు, ట్రాన్సాక్షన్సే లేవు. అయ్యో. రిజిస్టర్ ఆఫీస్లో మీకు దిక్సూచి ఆదాయాలు ఏమొస్తున్నాయి ఏంటనేది. అందువల్ల రియల్ ఎస్టేట్ భూమి అవ్వాలంటే హైవే మీదకి వస్తే రియల్ ఎస్టేట్ సార్ ఒక్క గవర్నమెంట్ అందరినీ ఉద్ధరించలేదండి. ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉండాలి. ఇండిపెండెంట్గా వాళ్ళకి ఒక లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే ఆడు వ్యాపారం చేసుకునేట్టు ఉండాలి, వాడికి ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే బిల్డింగ్ కట్టుకునేట్టు ఉండాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళకేం ఏడిచ్చి కూడా పోషించలేదు. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరగట్లేదు కనుక రాజధాని నిదానంగా డౌన్ అయిపోతుంది. ట్రాన్సాక్షన్స్ ఉండాలి కదా సార్, క్యాష్ ఫ్లోస్ ఉండాలి. గ్రామాల్లో క్యాష్ ఫ్లోస్ లేవు. అది ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉందంటే అండి, క్యాష్ ఫ్లోస్, సంక్షేమ కార్యక్రమాలు లేవు, ట్రాన్సాక్షన్స్ లేవు. రైతులు ఒక పక్షాన దేనికి మద్దతు ధర లభించట్లేదు. అందుకని ₹100 జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఆదాయం వస్తే ఇప్పటికి ₹60-70 కూడా రావడం లేదు. మద్దతు ధర లేకపోవటం వల్ల నష్టపోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు నష్టపోతున్నారు, ఇక్కడ నష్టపోతున్నారు. ఈ రాజధాని డబ్బు కూడా విలేజెస్లో ట్రాన్సాక్ట్ అవ్వట్లా. ఏదో కొత్తాధిపత్యంలో ఒక 5-10 మంది కాంట్రాక్టర్లు అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు ఏదో మిషనరీ పడిపోయింది, మెన్ పవర్కి పెద్ద పని లేదు, అంతా మెషినరీ కదా, ఆ మెన్ పవర్కి వెళ్ళట్లేదు. గ్రామాల అభివృద్ధి కూడా పెద్ద లేదండి వీటి వల్ల. ట్రాన్సాక్షన్స్ ఈజ్ మెయిన్ సార్. నేను అనేది ఏంటంటే, మీ వ్యాపారానికైనా నా వ్యాపారానికైనా గ్రామాలైన ప్రజలైనా ఇన్కమ్ ఈజ్ నాట్ ఫస్ట్ ఆప్షన్ అండి, ఓన్లీ క్యాష్ ఫ్లో, ట్రాన్సాక్ట్ జరుగుతుంది. మీకు కూడా నెలకు ఒక 50 లక్షలు ₹1,00,00,000 రావాలి, మీరు జీతాల రూపంలో ఒక 45 లక్షలు ఇవ్వాలి, ఒక 2 లక్షలు మీ కుటుంబానికి వాడుకుని ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా భూమి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒక ₹1,00,00,000 లాభం రావచ్చు. అట్లా గ్రామాల్లో క్యాష్ ఫ్లో లేకపోవటమే ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని నాకు అనిపిస్తూ ఉంది. రైట్ సార్. చివరిగా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు రాంబాబు గారితో బాగానే ఉన్నారా? అంతే, బాగానే ఉంది. విభేదాలు ఉన్నాయా? ఏమి లేవండి. రాంబాబు గారి పైన అటాక్ జరిగినప్పుడు ఎక్కడ మురళి గారు కనపడలేదు? ఎవరన్నారు సార్? అన్ని రోజులు ఆయన ఇంటి దగ్గర ఉన్నాను, అన్ని రోజులు ఆయన ఇంటి దగ్గరే ఉన్నా, చుట్టపు చూపు లాగే ఉన్నారు. అదే పరామర్శకు వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నా, దాడి జరిగిన రోజు మాత్రం హైదరాబాద్లో ఉన్నా, అదొకటే. కానీ అంతకుమించి వేరే ఇష్యూస్ ఏం లేవు. రాజకీయంగా పెద్ద నేను టికెట్ కావాలనుకున్నాను, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాను, ఆయన ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు కనుక ఆయన నాకు టికెట్ రావడంలో ఆయన సహాయ సహకారాలు ఏమి లేవు. నేను స్వయంగా ఇండిపెండెంట్గా తెచ్చుకున్నాను. ఒకటి, అంతకుముందు కాలంలో ఆయనకి నేను అండదండగా ఉండేవాను కనుక ఆయనకి మద్దతు తగ్గింది, లేకపోతే నా తరపున వ్యవహారాలు చూసే వ్యక్తి లేడనేటువంటి అయిష్టత వారికి ఉంటే ఉండొచ్చు, దానికి పెద్ద ఇదేం లేదు. ఐఎమ్ టోటల్ ఇండిపెండెంట్. అంటే వారి తమ్ముడినే కానీ నేను కొడుకుని కాదు, వారసుని కాదు. నాదేదో నా గొడవ నేను పడుతున్నా, అంతేగాని వేరే విభేదాలు ఏమి లేవు. మాకు ఆస్తులు గొడవ లేవు, కుటుంబ తగాదాలు ఏమి లేవు. రాజకీయంగా వారి సిద్ధాంతం వారికి ఉంది, మన సిద్ధాంతం మాకుంది. మీరు అన్నారు ఇందాక, మీరు అంబటి బ్రదర్సే హడావుడి చేస్తున్నారు అని. అదేం లేదు, వారు ఎప్పుడు రాజకీయంగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. నేనేమో ఇష్యూ ఓరియంటెడ్. నేను ఇన్ ప్రిన్సిపల్ మీకు ఒక్క విషయాన్ని మాత్రం మీరు నన్ను అప్రిషియేట్ చేస్తారో చేయరో, పొన్నూరు నియోజకవర్గంలో ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి, ఢిల్లీ వ్యాప్తంగా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి చేత నేను మెచ్చుకోబడ్డాను అంటే, నేనే రాష్ట్ర ఇష్యూని ఏది ట్యాకిల్ చేయలేదు. బికాజ్ పొన్నూరులో మొక్కజొన్న ఉంది, పొన్నూరు మొక్కజొన్న రాష్ట్రంలో ఇష్యూ, అక్కడ ఫోకస్ చేయటం వల్ల అన్ని చోట్లకి వెళ్ళింది. అట్లా నేను సమన్వయకర్త పరిధి మించి పెద్దగా ఎక్కువ చేయాలనుకోను, కానీ ఆ పరిధిని ఎక్కువ బ్యాంగ్ చేయటం, నాకు ప్రధానంగా బలమైన శత్రువు దొరకటం వల్ల
నేను కొద్దిగా ఫోకస్ ఎక్కువ అవటం వల్ల కానీ రాంబాబు గారి లాగా నేను జనరల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం కానీ లేకుంటే రాష్ట్ర ఇష్యూని మాట్లాడటం కానీ కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడటం కానీ నేను పెద్దగా ఎక్కువే ఉండదు. బికాజ్ నా స్థాయి నేను నియోజకవర్గ సమన్వయకర్తగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాను కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరేమనుకుంటారు నాకైతే తెలియదు కానీ. Definitely అంటే అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూనే కావచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా అటెన్షన్ ఇష్యూ అది. ఇంకోటి మీరు దివులపాల నరేంద్ర గారి కుటుంబ సభ్యులపైన ప్రధానంగా వాళ్ళ కూతుర్లపైన విమర్శలు చేశారు. రాజకీయంగా అటువంటి విమర్శలు మహిళలపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన చేయడం సరైనదేనా అనుకుంటున్నారా? 100% పాళ్ళు ఎవరైనా కానీ కుటుంబ సభ్యుల మీద మహిళల మీద ఏమన్నా ఆరోపణలు చేస్తే 100% పాళ్ళు తప్పు. దానిలో అసలు నాకు వేరే అభిప్రాయమే లేదు. ధూళిపాల నరేంద్ర గారికి అదే అభిప్రాయం ఉందని మీరు అన్నారు కనుక నేను కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నా. ఒకటి నేను అన్నదేంటి వారు అన్నదేంటి నేను వివరంగా చెప్తాను, మీరే జడ్జ్ చేసుకోండి. ధూళిపాల నరేంద్ర గారు నన్ను సమన్వయకర్తగా అనౌన్స్ చేసిన తర్వాత చింతలపూడి వారి స్వగ్రామంలో టీవీసీ కళ్యాణ మండపంలో వారి తండ్రి గారి పేరు మీద వారు పంచాయతీ స్థలంలో ఎంపీ లాడ్స్ ఫండ్స్ తెచ్చి నిర్మించినటువంటి కళ్యాణ మండపం వారి కుటుంబం దాన్ని అద్దె వసూలు చేసుకుంటుంది. ఇది వారి న్యాయం. పంచాయతీ స్థలం ఎంపీ లాడ్స్ ఫండ్స్ వారి కుటుంబ సభ్యులే దాన్ని అద్దె వసూలు చేసుకుంటారు. ఆ కళ్యాణ మండపంలో నా పెద్ద ఫ్లెక్సీ పెట్టి అంబటి మురళీకృష్ణ ఆయన అనుచరులు ఒక నలుగురిని పోగేసి నేను పెద్ద మహిళా లోలుండని రాంబాబు కన్నా తక్కువని కానిదని సత్యనపల్లిలో ఎవరో ఒక మహిళని హెరాస్ చేస్తే ఆమె రాష్ట్రం వదిలి పారిపోయిందని ఆరోపణలు చేశారు. చేసి రేపటి నుంచి వరుసనే సీరియల్స్ వస్తాయని చెప్పారు. మళ్ళీ తోకముడి చెల్లిపోయారు. అంటే గుడ్డగాల్చి నా మీద వేయాలనుకున్నాను. నేను ఎప్పుడు కూడా దాని ప్రశ్న కూడా చేయలే. బికాజ్ నిజం నిక్కచ్చిగా బయటకు వస్తుందండి, ఎవరు ఆగడు. ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారో, మీ గురించి ఏమనుకుంటారో, రాంబాబు గారిని ఏమనుకుంటారో, ధూళిపాల నరేంద్ర గురించి ఏమనుకుంటారో ప్రజలు అనుకుంటానే ఉంటారు. సో దాన్ని నువ్వేదో నీకు పెద్ద కాంక్రీట్ ఎవిడెన్స్లు ఉండే నా దగ్గర ఇలాంటివాడు అలాంటివాడు అన్నా, అసలు వ్యక్తిగత జీవితంలోకి రావడం ఒకటి తప్పు. 2 ఇట్లా నువ్వు పబ్లిక్లోకి వచ్చేటప్పుడు నువ్వు నన్ను ఫోకల్ పాయింట్ చేసి అనైతికంగా ఆరోపణలు చేశాను. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పటి వరకు మాట్లాడలేదండి. ఆ విషయం మొట్టమొదటిసారి నేను మీ ముందే ప్రస్తావన చేస్తాను. నేను ఎప్పుడు ప్రస్తావన చేయను. మొన్న నేను అన్నది ఏంటయ్యా అంటే ధూళిపాల నరేంద్ర ఇది అంబటి మురళి గోడౌను పగలగొట్టాం, అంబటి మురళి నిల్వ చేశాడంటే నేనేం చెప్పానో తెలుసా మీకు? ధూళిపాల నరేంద్ర గారు మీరు మాట్లాడుతుంది తప్పు. ఈ మొక్కజొన్నలు నావి కావు, ఈ మొక్కజొన్నలు నావని నిరూపిస్తే నిన్నగాక మన మీ కూతురు వివాహం జరిగింది కదా, మీ కూతురు వివాహానికి గిఫ్ట్గా ఇస్తానన్న. దీంట్లో తప్పేంటంటే నాకు తెలియక అడుగుతా. వాట్ ఈస్ ద రాంగ్ అంటున్నా. మహిళలు నేను అన్నానా? ఇంకొక సందర్భంలో డీవీసీ హాస్పిటల్ని మీ ఇంటి మహిళలు గుత్తాధిపత్యంలో సొంతం చేసుకుని ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నారు అన్నాను. ఉన్నావు కదా ఆన్ రికార్డు. నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ రికార్డు డీవీసీ హాస్పిటల్లో డైరెక్టర్లో సభ్యులుగానే ఉండి నడిపిస్తున్నారు కదా. జగమెరిగిన సత్యం కదా అది. అమ్మాయి వివాహ అంశానికి సంబంధించి విమర్శ చేయటము, కమెంట్ చేయటము మీ ఉద్దేశం కదా అక్కడ? నేనేమన్నానంటే ఆ మొక్కజొన్నలు మొత్తం గిఫ్ట్గా ఇస్తానన్నానండి. ఇంకొక సందర్భంలో ఒక విలేకరు అడిగితే తప్పేముందయా, ఆయన కూతురు నా కూతురు లాంటిదే అనుకున్నాను అనుకో, నేను ఇచ్చాను అన్నాడు. దానికి ఆయన ఏదో ప్రత్యారోపణలు చేశాడు. సరే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన నా కూతురికి ఏం గిఫ్ట్ ఇస్తాడు, ఆయన కూతురికి పెళ్లి చేసుకోమని ఏదో అన్నాడు. దాన్ని కూడా నేను కొనసాగింపు చేయలేదు. నేను అన్నమాట అదే. దానిలో మీకు ఎక్కడ తప్పు ధ్వనించిందని అడుగుతున్నా. నువ్వు నన్ను దొంగవని అనైతికంగా నేను మొక్కజొన్నల వ్యాపారం స్మగ్లింగ్ చేస్తున్నానని నువ్వు అన్న వ్యక్తివి. అవి అవినీతి అని తేలితే నేను క్లెయిమ్ చేయను, నేను నావని కూడా క్లెయిమ్ చేయను, నీ కూతురు వివాహానికి గిఫ్ట్గా ఇస్తాను అన్నానండి. దీనిలో తప్పు ఉందని అనుకోవడానికి అవకాశమే లేదు. తప్పేముందో మీకు తెలుసు కదా. అమ్మాయి వివాహం ప్రస్తావన అక్కడ తీసుకురావడం అనేది నేను ధూళిపాల మీ పోస్టర్ పెట్టి ఏదో చేశాడు. అవును సార్, నేనేమన్నానంటే ఇటీవల పెళ్లి జరిగింది, నేను గిఫ్ట్గా ఇస్తానన్నాను సార్. నేనేం తప్పు, ఆ వివాహం తప్పని ఆ అమ్మాయి ఇట్లా అని నేను అట్లాంటివి ఏం మాట్లాడలేదు. నేనన్న మాట స్పెసిఫికలీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓన్లీ అన్నది ఏంటంటే వివాహానికి గిఫ్ట్గా ఇస్తాను అన్నాను అంతే. తర్వాత కంటిన్యూటీలో చాలా ఆరోపణలు చేశాను, మహిళల మీద చేయలే. మా పెళ్ళికి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, నువ్వు 24 ఇక్కడ 1600 కొని తెలంగాణ గవర్నమెంట్లో 2400 మొక్కజొన్న అమ్ముతున్నావు, నీ మిత్రుడే కదా మొన్న ఆయనకని కూడా అన్నాను. ఇవన్నీ నిజాలే. నేను వైఎన్ఆర్ గారు నేను వక్రీకరించి కానీ అన్నమాట అనలేదని కానీ నేను ఎప్పుడు చెప్తాను. మహిళల ప్రస్తావన ఐ విల్ స్టాండ్ బై దట్. మహిళల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉందా రాజకీయ? సార్ నేను అన్నది గిఫ్ట్ అన్నాను సార్, నేనేం అనలేదు. నేను ఎన్నికల ముందు ఆయన అన్నదానికి కూడా 2 సంవత్సరాల వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు.
అది నీ విజ్ఞతకే వదిలేశాను. ఉమ్, అట్లా అనుకుంటే 100 మాట్లాడగలనండి. ఉమ్, ధూళిపాల నరేంద్ర స్క్రూటినీ నేను ఫోకస్ పెట్టానంటే 1,00,000 మాట్లాడగలను, నిజాలని కూడా ఒప్పించగలను. ఎందుకు బట్ మరి నా ఇంటెన్షన్ అది కాదు. ఎందుకు అప్లికేషన్ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే అండి, దిగజారు రాజకీయాలు నేను చేయదలుచుకోలేదు. ఉమ్, నేను మీరు చూశారు నా కార్యక్రమాలు కూడా ఎట్టుంటాయో. ఉమ్, నాకు ఒక హృదయం ఉంది, నాకు దయాద్ర హృదయం ఉంది. ప్రజలకు సేవ చేశాను, సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను బయటకు వచ్చాను. నేను ఎప్పుడు మహిళల ప్రస్తావన తీసుకురాడు, వారు తీసుకొచ్చినా కూడా నేను అనలేదని చెప్పడానికి అది చెప్పాను కానీ ఉమ్, వేరే చెప్పట్లేదు. నేను మొన్న అన్నమాట వాస్తవం. ఉమ్, నువ్వు నన్ను దొంగం చేసేసావు, నేను మొక్కజొన్నలు దాచేసాను అన్నావు, అదంతా అబద్ధం అని చెప్పడం కోసం ఆ మాట అన్నాను. దానికి వారి కోపం వచ్చిందంట, బాధ కలిగిందంట. కలగని మరి నన్ను దొంగ అంటే నాకు బాధ కలగదా ఏంటి? రైట్. హాస్పిటల్ని మీ కుటుంబ సభ్యులు మహిళలను నడిపిస్తున్నారు కదా, మరి అది తప్పు అని నేను అంటాను. తప్పు కాదని ఎట్లా అంటానండి? ఉమ్, నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసావు బిజినెస్లో. ఆ స్థలం నీది కాదు, సంగం డైరీది. ఉమ్, దాంట్లో హాస్పిటల్ కట్టావు, డీవీసీ హాస్పిటల్ అన్నావు, ప్రైవేట్ హాస్పిటల్ లాగా నడుపుతున్నావు, ప్యాకేజీలు పెట్టావు, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి దొంగతనంగా దొంగ కేసులు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ దోచుకు తింటున్నావు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. గవర్నమెంట్ వస్తే అన్ని రికార్డులు బయటకు వస్తాయండి, ఎక్కడికి పోయే ప్రశ్న లేదు. నిజంగా వారింటి మహిళలు తప్పు చేసి ఉంటే శిక్షార్హులు కూడా, ఎందుకు కాదని అడుగుతున్నాను నేను. ఉమ్. నేను ఆరోపణలు చేయటం లేదు, నిరూపణ జరిగిన రోజు శిక్షార్హులు కాకుండా ఎందుకు అవుతారు? ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు సేవాభావంతో పనిచేస్తే తప్పేంటి? యూజర్ ఛార్జీలు గవర్నమెంట్ హాస్పిటలే తీసుకుంటున్నాయి కదా సార్. సార్ అది ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్ మీ- తీసుకుంటారు. అది ఇట్ ఈస్ కాంపిటీటర్ ఆర్ ఆన్ పార్ విత్ అదర్ హాస్పిటల్స్ లైక్ రమేష్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, కిమ్స్, వీటితో ప్యారలల్గా నడుస్తుంది. ఇట్స్ ఏ కార్పొరేట్ హాస్పిటల్. ఉహు. మీరు అన్నట్టు సేవా దృక్పథంతో నడిస్తే నేను కూడా సహాయం చేస్తాను. ట్రస్ట్దే కదా అది, ట్రస్ట్ హాస్పిటల్ కదా అది. ట్రస్ట్ హాస్పిటల్ కానీ వాట్ ఈస్ ద ఫీ లిమిట్ అంటున్నా. వాట్ ఈస్ ట్రస్ట్ ఫీ లిమిట్? గవర్నమెంట్ హాస్పిటల్కి దీనికి కంపేర్ చేయాలి కానీ దీన్ని తీసుకెళ్ళి అపోలోతో కంపేర్ చేయకూడదుగా. ఉమ్, నిజంగా ఆయన సేవా దృక్పథం ఉంటే నేను కూడా వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను హాస్పిటల్. ఆ సేవా దృక్పథం లేదు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్, హెవీ ఫీజెస్ ఉంటాయి. ఉమ్, అయితే అదేం పెద్ద అభివృద్ధి కూడా చెందట్లేదు. అది ఏదో సిక్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు ఈ మధ్య చూస్తే. ఉండరు. తెలుగుదేశం వారు కూడా ఎప్పుడన్నా యాక్సిడెంట్లు జరిగితే ఇక్కడ ఈ పొన్నూరులో డీవీసీ హాస్పిటల్ చేస్తారు, డైరెక్ట్గా రమేష్ హాస్పిటల్కి వస్తారు. అందువల్ల అది పెద్ద హాస్పిటల్ ఏది పెద్ద అభివృద్ధి చెందినట్టుగా కూడా నాకు అనిపించట్లేదు. ఆరికి అన్నిటికీ టార్గెట్ సంగం డైరీ ఉంది, పాపాల భైరవుడు అంతా అక్కడ వచ్చేది చాలు అనుకుంటున్నాడు. ఇవన్నీ ఏదో రైట్ సార్, చూద్దాం. మీరు ఓకే. సంఘం డైరీ పైన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏదో తేలుస్తాం, మొత్తం బయట పెడతాం. 100% లేదు, తేల్చడం ఏం లేదండి. తిరిగి రైతులకు అప్పచెప్పాలా, ఉమ్. రైతులు ఒకళ్ళు చైర్మన్ కావాలా. ఆ వ్యక్తి ధూళిపాల నరేంద్ర చుట్టమైన కూడా నాకు అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగం డైరీని పాలించాలని కానీ ఉమ్. దాన్ని కబ్జా చేయాలని కానీ, నరేంద్ర కాకుండా ఎవరు పరిపాలించినా పర్వాలేదు. రైతుల్లో ఒకళ్ళు నేను అనేది. అదే, ఎందుకంటే ధర్మాధర్మాలు కూడా మనం చూడాలి కనుక ఆయన ఇప్పుడు వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు పొలాల్లో ఆయన పెట్టుకుని, ఇప్పుడు పక్కన చాలా ప్రైవేట్ డైరీలు ఉన్నాయి సార్, అనేక రకాల డైరీలు ఉన్నాయి. వారందరి మీద ఎవరు అంటున్నారు? ఎందుకు అంటలేదు? ఉమ్, అక్కడ దొడ్ల డైరీ అని, తిరుమల డైరీ అని రకరకాల డైరీలు, వారందరిని ఎందుకు అంటలేదు? ఉమ్, మా పార్టీకి చెందినటువంటి బోళ్ళ బ్రహ్మనాయుడు గారికి కూడా ఇటువరకు ఒక డైరీ ఉండేది, దాన్ని అమ్మేశారు, మళ్ళీ కొత్త డైరీ పెట్టుకున్నారు. వాళ్ళ డైరీ వ్యాపారంలో అవినీతి ఉందనో లేకపోతే ఇంకోటి కబ్జా చేశారని ఎవరు అంటలేదు తెలుగుదేశంలో. ఎందుకు? అది వారి ప్రైవేట్ వ్యాపారం. ఉమ్, ఇది సహకార సంఘంలో ఉండదాన్ని సొంతం చేసు. నువ్వు మీకు ఇంకొక విషయం మీకు తెలియదేమో, ధూళిపాల నరేంద్ర గారు డైరీ వ్యాపారాలు ఎంత నిష్ణాతులు అంటే, వీరి సొంత డైరీ పేరు తెలుసా మీరు? ధూళిపాల మిల్క్ లైన్స్. ఉమ్, అది ఆల్రెడీ ఎత్తిపోయిన కంపెనీ. ఉమ్, చింతలపూడి పక్కనే ములుకుదురులో వీరి తండ్రి గారు ధూళిపాల మిల్క్ లైన్స్ అని ఒక డైరీ పెట్టారు. ఆ డైరీ ఎత్తిపోయిన తర్వాత దీంట్లో పర్మనెంట్ చేసుకున్నారు, కబ్జా చేసుకుని. అందువల్ల డైరీ వ్యాపారంలో వారు ప్రైవేట్గా పెట్టుకున్న డైరీనేమో జీరో, ఈ డైరీనేమో దోచుకు తినే కార్యక్రమం చేశారనేది నా ఆరోపణ. వీరు పెట్టుకుంటే ఎవరు కాదంటారండి? ఇప్పుడు మీ టీవీ మీరు పెట్టుకున్నారు, ఎవరి టీవీ అన్నా తీసుకుంటే నేను అనగలను కానీ మీ లాభ నష్టాలకు నేనెట్ట బాధ్యుడిని. బాగా వస్తే నా మిత్రుడు ఉంటారు, బాగా రాకపోతే ఆయన తిరిగి తక్కువ, ఆయనకి సరైనడు కాదంటారు. జనంలో ఉండే ఉవాచ, అంత గొప్పోళ్ళంతా మన మిత్రులు అంట. ఈయన పెట్టుకుంటే అభ్యంతరం లేదు, ఈయన ఎవరిదో కబ్జా చేశారనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి కనుక అతను ధర్మాధర్మాలను క్వశ్చన్ చేయకోకుండా నేను ఉన్నాను కదా. నేను రాజకీయాలు లేకుండా యువర్ జాబ్. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ గారు. థ్యాంక్ యూ. ఇది అంబటి మురళి గారితో స్పెషల్ పాడ్కాస్ట్.